ఇక్కడ దాంట్లో ఒకటి ఏపీటీఎఫ్ వాళ్ళకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అతను. అవును. కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడిపోతుంది కదా. ఇక్కడ రెండే పద్ధతులు. ఒకటేంటంటే నిరుద్యోగులకి ఒక కోపం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద. ఏంటంటే గ్రూప్ 2 అన్నారు. ఆ గ్రూప్ 2లో అప్పట్లో జగన్ ఉన్న టైంలో 2023లోనే నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చాక ఏమైంది, వాళ్ళకి ఆ రోస్టర్లో తేడా ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అబేయన్స్లో పెట్టింది. తర్వాత అదిగో చూసారా జగన్ మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. వీళ్ళు వచ్చి 9 నెలల తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు 23వ తారీఖు పెట్టి. ఏమంటారో రోస్టర్ మార్చలా, రోస్టర్ మీద కోర్టు ఇచ్చే తీర్పే తీర్పు అంటున్నారు వీళ్ళు. మరి కోర్టు ఇచ్చే తీర్పు అది ఉండగా ఈలోపు పరీక్ష పెడితే రేపు కోర్టు ఆ రోస్టర్ తప్పు అని చెప్పింది అనుకోండి, దెన్ వీళ్ళందరి పరీక్ష వేస్టేగా. లేదు రోస్టర్లో తప్పు లేదు అని చెప్పింది అనుకోండి, మరి ఎన్నాళ్ళు వీళ్ళు చేసిన డిమాండ్ తప్పుగా. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులే ఉద్యమించారు, అక్కడక్కడ ధర్నాలు చేశారు, మీడియా పట్టించుకోవాలా, కవర్ చేయలే నిరుద్యోగులు. తద్వారా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించకపోతే మనకి ఉద్యోగాలు ఎవరేమో అనే భయం ఉంది. ఇప్పుడు వీళ్ళెవరు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ జగన్ టైంలో లబ్ధి పొందిన వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఇలా రిజిస్టర్ చేయించుకున్నారో తెలియదు. వాళ్ళు చేయించుకుని ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వెళ్ళి ఓటేసి వస్తారు. అప్పుడు మాత్రమే మైనస్ ఉంటుంది.